బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు పరామర్శ చేసే విధానాన్ని తెలుసుకోండి. నవ్వటం తప్పండి. మీరు వెళ్ళంగానే ముందు నవ్వుతారు. నవ్వేది ఏంటండి? మనం వెళ్ళేది ఎందుకు? ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళ బాధని తగ్గించటం, వాళ్ళ బాధను మనం పంచుకోవటం కోసం మనం వెళ్ళి పరామర్శ చేస్తాం. పరామర్శ అంటే అర్థం అది. పరామర్శ అంటే దాని అర్థం అది. వాళ్ళ బాధను తగ్గించాలి. ఎందుకంటే ఇది జరిగింది, దీనికి మేము అండగా ఉంటాం, మీకు కావాల్సినవన్నీ చూసుకుంటాం, మీకేం ఇబ్బంది లేకుండా చూస్తాం అని చెప్పి బాధిత కుటుంబాలకు చెప్పి వాళ్ళల్లో ధైర్యం నింపి కొంత మనం వాళ్ళని నార్మల్ లైఫ్ లోకి తీసుకురావడానికి వెళ్లేదే మనం ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు మనం పరామర్శ చేసి వస్తాం. కానీ మీరే శవం దగ్గరికన్నా వెళ్ళి పరామర్శ చేస్తే బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్తే నవ్వు మొహంతో వెళ్తారు. నవ్వటం ఏంటండి? అసలు ఎవరు నవ్వుతాడా? అసలు బుర్రనాడవని చేస్తాడు ఈ పని. అంటే మీకేంటంటే ప్రతిదీ రాజకీయమే, మీకు వేరేదేం కనపడదు. ఇవాళ మీరు వెళ్ళారు, అక్కడ బాధిత కుటుంబాలతో మాట్లాడారు, మీ పార్టీ తరపున మేము చేస్తామని మీరు చెప్పగలిగారా? చెప్పారా? చెప్పరు. ఎంతసేపటికి రాజకీయమే చేస్తారు, రాజకీయాల మీదే ఉంటారు మీరు. అందుకని ఇప్పటికైనా ఈ పద్ధతి మార్చుకుని మీరు సరైన మార్గంలో ఉండాలని, దేవుడు మీకు సరైన మార్గం మనస్సు మీకు ఇవ్వాలని మరొకసారి నేను కోరుకుంటున్నాను.